ప్రైజ్ లార్డ్. ఏదైనా వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడు. అవునండి, మన దేవుడు ఎంత గొప్ప వాగ్దానాన్ని దినమున అనుగ్రహిస్తూ ఉన్నారు. మనకి ఆధారముగా యెహోవాయే ఉంటారంటండి. మన కాలు చిక్కబడకుండా మనల్ని కాపాడుతూ ఉంటారు. ప్రతి దినము కూడా దేవుడు మనల్ని సంరక్షించే దేవుడుగా ఉన్నారు. మనల్ని ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది వాటిల్లకుండా మరి దేవుడు మనకి సహాయం చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాంటి దేవుణ్ణి ఉదయకాలమున మనము ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము, ఆయన పాదాలు పట్టుకుంటున్నాము. అందుకనే దేవుడు ఈ దినమున అంటూ ఉన్నారు, నీ కాలు చిక్కబడుకున్నట్లు నేను నిన్ను కాపాడును అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని జ్ఞానము సంపాదించుకొను, బుద్ధి సంపాదించుకొను, నా నోటు మాట మరువకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానము విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. అవునండి, మనము దేవుని యొక్క కృప పొందుకోవాలి. దేవుని యొక్క కృపను బట్టి మనము మన యొక్క కాలు చిక్కబడకుండా, అనగా దీని అర్థం ఏమిటి అంటే, మనకి సమస్యలు వచ్చినప్పుడు సమస్యలలో చిక్కుపడకుండా, వేరే వారి యొక్క వ్యతిరేకత వచ్చినప్పుడు వారి యొక్క మరి జాలిలో పడకుండా మనము ఎంతగానో ఆయన కృపను మనకి అనుగ్రహిస్తాను అంటున్నారు. ఎప్పుడు అని అంటే, మనము దేవుని యొక్క మాటలు మరవకూడదు. దేవుణ్ణి ప్రేమించితే కనుక మన యొక్క జీవితంలో ఎటువంటి కష్టము, ఎటువంటి చిక్కులు, బాధలు ఏమీ లేకుండా దేవుడు మనకి ఆధారముగా ఉండి సమస్తము బాధల నుండి, చిక్కుల నుండి, ఇబ్బందుల నుండి, అన్నిటి నుండి దేవుడు మనల్ని రక్షిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుడే మనకి ఆధారం. కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని నడవాలి. ఎలా నడవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది అంటే, ఆయనని ప్రేమించాలి. ఆయన ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞలను, ఆయన మాటలను మనము మరిచిపోకుండా వాటిని ఎల్లప్పుడూ కూడా తలపోసుకుంటూ మన జీవితాలు నడిస్తే కనుక ఎంతగానో మన యొక్క జీవితాలు, మన కుటుంబం యొక్క పరిస్థితి అంతా కూడా చక్కబడుతుందని, మంచిగా ఉంటుందని దేవుడి దినము సెలవిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన బహుమానము, ఆయన ధననిధి మీకు కలుగును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ యొక్క కృపా కనికరస్తాను బట్టి అవునయ్యా, మీరే మాకు ఆధారం. మా కాలు చిక్కబడకుండా మీరే మీ యొక్క కృప చేత నడిపిస్తారు నాయన. ప్రతిదినం మీ అందు భయభక్తులతో నాయన మీ మాటలను శ్రద్ధగా విని నాయన మీ యొక్క ఆజ్ఞలను తలపోసుకుంటూ మా జీవితాలు నడుచుకునేటట్టుగా మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. సహాయం చేయండి ప్రభా నాయన. ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా మీరే నాయన వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ బహుమానము వారికి అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగములు, వారి యొక్క వ్యాపారములు అన్నిటికీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచే యెహోవా అని అన్నారు. మీరే మీ యొక్క కృప చేత నడిపించండి. ఎక్కడ కూడా భూకంపాలు నాయన, వరదలు నాయన, నా తండ్రి సునామీలు ఏమీ రాకుండా కృప చూపించండి. ఎటువంటి వైరస్లు కూడా నాయన మనుషులకి నాయన ఇబ్బంది పెట్టకుండా కృప చూపించండి నాయన. 190 దేశములలో నాయన మీ యొక్క కృపని ఉంచి నాయన భూమి అంతటినీ కూడా నాయన మరి క్షేమం ఉండడానికి కృప చూపించండి. ఎక్కడ కూడా దుర్ఘటన జరగకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం
రాజ్యం రావడానికి నాయన మీరే మీ యొక్క కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. సువార్థికులను జ్ఞాపకం చేసుకొని సువార్త ప్రకటిస్తూ ఉండగా నీరు కట్టి ఫలం పొంది నాయన నా తండ్రి మేము ఆ యొక్క ఫలాలను చూడడానికి మీరు సహాయం చేయండి. యేసయ్యా నాయన మీ యొక్క కృపతో నాయన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపిస్తారని నాయన మీకు వందనాలు చెల్లిస్తూ అన్ని విషయాలు నాయన మీ యొక్క పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.